ఫార్మా గో బ్యాక్. నినదించిన కుర్మిద్ద గ్రామ రైతులు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ర్యాలీ. రద్దు చేసేదాకా మా పోరాటం ఆగదు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి మాట మార్చిన కాంగ్రెస్ ఆందోళన చేసి నేడు పదవులు రాగానే ముఖం చాటేస్తున్న నాయకులు. శ్రీధర్ బాబు ఫార్మాసిటీ అంటుంటే సీఎం ఏఐసిటీ ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆగ్రహం. కుర్మిద్ద గ్రామ రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ. ఇబ్రహీంపట్నం దగ్గర దాదాపు 15,000 ఎకరాలు సేకరించారు. ఆ 15,000 ఎకరాలలో ఫార్మాసిటీ కడతామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు మొత్తం తిరగబడ్డారు. ఆ ప్రభుత్వం మీద తిరగబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ సీతక్క, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన పేరు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఈడ అందరు కలిసిపోయి రైతుల దగ్గరికి పోయి మేము గెలువంగానే మీ భూమి మీకు ఇచ్చేస్తాం, మేము గెలువంగానే మీ భూమి మీకు ఇచ్చేస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు గెలిచిర్రు, గజ మీద కూర్చున్నారు, భూమి ఇచ్చుడు లేదు, ఏమి ఇచ్చుడు లేదు. ఇప్పుడు దీంట్లో ఏఐసిటీ ఫోర్త్ సిటీ కడతామనేమో రేవంత్ రెడ్డి ప్రకటన, లేదు ఫార్మాసిటీ కడతామనేమో శ్రీధర్ బాబు చెప్తాడు. సీతక్క అయితే అటు మొఖాన పోతలేడు, బట్టి విక్రమార్క అటు మొఖాన పోతలేడు. ఎందుకంటే గెలిపించినా అయిపోయాయి, ఇంకేం పని వాళ్ళతోటి. మళ్ళీ 5 ఏళ్ళ నాడు చూసుకుందాం, ఆ రోజు ఏదో కొత్త విషయం వేసుకొని పోతే అయిపోయాయి. సో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో దాంతో అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తము తిరగబడ్డారు అన్నమాట. తిరగబడి ఇగో ఇట్లా రోడ్ల మీకు వచ్చి మళ్ళీ ఆందోళన చేస్తున్నారు.